మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాల కథ చెప్తారా? పట్టువదలని విక్రమార్కుడు వెనక్కి శ్మశానంలోకి నడిచాడు. చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. దిగి నడుస్తూ ఉంటే కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. ఏం చెప్పాడట? పూర్వం కౌశాంబి నగరంలో జయనందుడు అని ఒక చాలా పెద్ద వ్యాపారస్తుడు ఉండేవాడట. సంతానం ఉన్నారు, కూతురు ఉంది, 5 4 మగ పిల్లలు ఉన్నారు. బాగా వ్యాపారం చాలా విస్తరించి ఉంది. కౌశాంబిలో చాలా పేరెన్నిక కలిగిన వాడు. అయితే ఇంత పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు వీళ్ళకి పనివాళ్ళు వీళ్ళు ఉన్నట్టుగానే ఆశ్రితులు, వేరాల అబ్బాయిలు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చుట్టాలు పక్కలు 3 4 కుటుంబాలను వీళ్ళే పోషిస్తారు. ఏదో ఆ పని ఈ పని సహాయం చేస్తారు. మనం సినిమాల్లో కూడా చూస్తాం. ప్రతి ఫ్యామిలీలోనూ 2 3 వేరే ఫ్యామిలీలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. మనకి మనుషులు కావాలి, మన వాళ్ళనే చుట్టాలనో పక్కలనో చేరదీస్తే వాళ్ళు ఏదో ఒక పని సాయం అనుకుంటారు. మధ్యలో వీళ్ళు తినేస్తూ ఉంటారు అనుకో, అయినా కూడా కనపడుతుంది. ఈ జయనందుడికి విశాఖుడని దూరపు బంధువుల అబ్బాయి ఒకడు ఉండేవాడు. కుర్రాడు, 20 25 ఏళ్ళవాడు. వీళ్ళింటూ ఉండేవాడు. ఏదో ఆ పనులు ఈ పనులు చేసేవాడు. కానీ అంత మరీ దిగనాసిల్లిపోయిన వాడేం కాదు, పర్వాలా పై పనులకి పనికొచ్చేవాడు. బయటికి వెళ్ళి ఏమన్నా తేవటం, ఎవరికైనా చెప్పి రావడం, అట్లా పెద్ద రకపు పనులే కానీ ఇళ్లల్లో పనులు చెప్పేవాళ్ళు కాదు. పై పనులు ఏవో చేసేవాడు, వీళ్ళింట్లో ఉండేవాడు. కానీ ఆ విశాఖుడికి చాలా కష్టంగా ఉండేది. ఏమిటి నేను ఇలా వీళ్ళ పంచనబడి ఉన్నాను, నేను కూడా బాగా సంపాదించి బోల్డని డబ్బులు అదేమిటో చేసి అని ఉండేది. ఈ ఏమిటో చెయ్యాలంటే ఏదైనా చెయ్యాలి కాదు, ముందు అదేదో అవ్వాలంటే ఏదైనా చెయ్యాలి. కానీ ఇతను అట్లా చేసేవాడు కాదు. ఒక్కరవ బద్ధకస్తుడు కూడా. దాంతో ఏదైనా నేర్చేసుకోవటం, నేర్చిన దాన్ని ఉపయోగించిన దాని మీద లాభం తీయటం, అలాంటి ఊహలు చేయలే. దిగులు పడుతూ ఆలోచించుకుంటూ ఉండేవాడు. కుమిలిపోయేవాడు. వీళ్ళకి ఎందున్నాను, నేను సంపాదిస్తే నేను ఇలా ఉండు, రేపొద్దున ఎప్పుడో నేను బాగా సంపాదించుకుంటాను ఇలాగ. అయితే ఇతనికి పగటిపూట కొంచెం కునుకు తీసే అలవాటు ఈ కుర్రాడికి. ఊరికే పని పాట లేకపోతే కూర్చోని ఉంటే మనకైనా రాదు నిద్ర. పనిమంతులకు కూడా ఖాళీగా కూర్చుని ఉంటే కాసేపటి కళ్ళు మాగన్నగా నిద్ర వస్తుంది. ఈ మధ్యాహ్నం పూట పడుకుంటే వాడికి ఏవో కళ్ళు వచ్చేది. మధ్యాహ్నపు కళ్ళు ఎలా ఉంటాయి, మనం పొద్దున్న చేసిన పనులు లేదా మనకు వచ్చిన ఊహలే వస్తూ ఉంటాయి. వీడికి ఎట్లా కళ్ళు వచ్చేవి, తను చాలా కింగులాగా అయిపోయినట్టు, జయనందుడు తన దగ్గర పనివాడుగా ఉన్నట్టు అలా ఊహించుకునేవాడు. కళ్ళు వచ్చేవి. ఓ రోజు మధ్యాహ్నము ఏదో ఒక స్తంభం పక్కన గట్టు మీద కూర్చుని స్తంభానికి తల నుంచి నిద్రపోయాడు. నిద్రపోతే వాడికి కళ్ళు వచ్చింది. కల్లో ఎట్లా కనపడింది, జయనందుడే ఏదో తన ఇంట్లో పనిచేస్తున్నాడు. కోటీశ్వరుడు జయనందుడు వాళ్ళ ఇంట్లో ఆధారపడి ఉన్న విశాఖుడి కల్లో వాడికి ఆయన పనివాడిగా, ఈయన కింగుగా కనపడింది. అయితే ఆ జయనందుడు ఏదో చేస్తూ సరిగ్గా చేయకపోతే వీడు ఏం చేశాడు, ఆ నిద్రలో కలవరిచ్చాడు. అరే జయనంద, బుద్ధి లేదా, సరిగ్గా నుంచో, అలా చేస్తావా అని జయనందుడిని దుర్భాషలాడుతూ కలవరించాడు. అదే సమయానికి మధ్యాహ్నం ఏదో వస్తువు ఇంట్లో మర్చిపోయానని వెనక్కి వచ్చిన జయనందుడు అదంతా వినేశాడు. వినటం ఏమిటి, వాడిని లేవదీయండి అని పనివాళ్ళని కేకేసి 2 చెంపకాయలు కొట్టాడో కొట్టలేదో, కొట్టి కేకలేసి వెళ్ళిపో మా ఇంటి నుంచి బయటికి, నువ్వు ఎవరే జయనంద అంటావా, పనివాళ్ళతో మాట్లాడినట్టు నాతో మాట్లాడతావా, నాకు కళ వచ్చిందని వీడు చెప్పబోయినా ఆయన ఇట్లా ఏం చెప్పుకునేందుకు లేదు, ఇంకా పంపేశారు, బయటికి వెళ్ళిపోయాడు. వీడు అలా దిక్కుదోచక అలా రోడ్ల మీద పడి తిరుగుతూ ఓ అడవిలోకి చేరాడు. దుఃఖపడుతూ అలా ఉంది, నా పని ఇలా అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఇవే ఆలోచించుకుంటుంటే ఆ అడవిలో ఒక ఋషీశ్వరుడు కనిపించాడు. ఋషిగారికి దండం పెట్టాడు. దండం పెడితే ఆయన అన్నాడు, ఏమిటైనా నీ కష్టం, ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నావు, ఎవరు సహాయం లేకుండా అడవిలోకి ఎందుకు వచ్చావు, ఏదో అడిగే మంచి మాటలు అడుగుతారుగా. అడిగితే ఇదే అబ్బాయి ఏం చెప్పాడు, పరిస్థితి అంతా చెప్పుకున్నాడు. చెప్పుకుని నా పరిస్థితిలో మార్పు కావాలి, నాకు ఏదైనా కలిసి వచ్చేందుకు చెప్పండి అని అడిగాడు. అడిగితే ఈయనన్నాడు, నాయన జయనందుడిలాగా చిన్న పెట్టుబడితో జయనందుడు వ్యాపారం చేసి పెద్దవాడయ్యాడు, నువ్వు కూడా అంతే, పని చెయ్యి నీకు ఫలితం లభిస్తుంది. అంటే వీడికి పని చేయటం అనే పాయింట్ నచ్చల, ఫలితం మాత్రం లభించాలి అన్నాడు. అట్లా కాదండి, నేను అనుకున్నది అయ్యేటట్టుగా ఏదైనా ఒక మంత్రం చెప్పండి, మంత్రం జపం చేసుకుంటాను, నేను అనుకున్నది అవ్వాలి. ఏమిటనుకున్నాడు, కోటీశ్వరుడు అవ్వాలి జయనందుడు లాగా. అయితే సరే ఏమన్నాడు, కళ వచ్చిన నాకు కళ్ళు వస్తుంటాయి,
నా కళ నిజమయ్యేలాగా, నేను బోల్డ్ కళలు గంట, నా కళలు నిజమయ్యేలాగా నాకు వరం ఇవ్వండి. వాడు ఏదనుకున్నాడో అదేగా కళ వస్తుంది. అంతేగా. సరే ఏమైంది, ఆయన అన్నాడు, ఆయన నవ్వాడు. సరే సరే నాయన 3 వరాలు ఇస్తా, ఉహు. 3 సార్లు ఇది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక మంత్రోపదేశం చేశాడు. నీకేదైనా కళ వచ్చినప్పుడు అది నిజం కావాలని నువ్వు అనుకునేటట్లయితే ఉమ్. ఈ మంత్రాన్ని 6 సార్లు పునశ్చరణ చేయి చాలు, నీ కళ నిజమవుతుంది. కానీ ఇది 3 మాటలే కుదురుతుంది. ఓ ఇది 3 టైమ్సే. ఓకే. మంత్రం చెప్పాడు, 6 సార్లు పునశ్చరణ చెయ్యి అన్నాడు, ఇది ఒక్క 3 టైమ్స్ మాత్రమే నీకు అవకాశం ఉంది ఉపయోగపడుతుంది అని చెప్పాడు. చెప్పేసరికల్లా సంతోషించాడు. మంత్రం బాగా నోటికి నేర్చుకున్నాడు. ఇప్పుడేం కళ్ళు గిల్లు లేవుగా, బాగా నా మంత్రం చెప్పుకోవాలి కదా, అదేం 1 వర్డ్ కాదు, కొంచెం పెద్దదే. సరే మంత్రం పునశ్చరణ చేసుకున్నాడు. ఆ అడవి అక్కడి నుంచి అడవి దాటిపోయి ఏదో ఊరు చేరాడు. ఊరు చేరి ఒక పూటకోళ్ళం ఇంట్లో ఎక్కడో ఆగాడు. మధ్యాహ్నం అన్నం తిని పడుకుంటే అతనికి ఎట్లా కలొచ్చింది, జయనందుడి కూతురికి తనకి మాలిని అమ్మాయి పేరు పెళ్ళైనట్టు కలొచ్చింది. జయనందుడి కూతురుతో పెళ్ళైతే ఏముంది, జయనందుడి భాయాకి చేరిపోయినట్టే మనం. అంతే కదా. అంతేగా. అంతేనా జయ? కాదు కదా. కాదు, కానీ ఊహ అలానే ఉంటది కదా రమ్మగారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఉంది మొత్తం నాకే. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండక్కర్లా, నువ్వు నీ ఇంటికి నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లని నువ్వు తీసుకెళ్ళాలి. ఆలోచన అలా రాదు రమ్మగారు. రాలా. జయనందుడి కూతురుతో పెళ్ళైనట్టు కలగన్నాడు. కలగన్నాక ఏమనిపించింది, చాలు మళ్ళీ జయనందుడి ఇంట్లో చేరడానికి నాకు ఇదే అవకాశం అనుకుని మంత్రం పునశ్చరణ చేసుకున్నాడు. 3 రోజులు తిరిగేసరికి జయనందుడు మేళ తాళాలతోటి కొంతమంది పరివారంతో వీడిని వెతుక్కుంటూ అడవంతా దాటి ఈ ఊరు వచ్చేసాడు. వచ్చేసి, నాయనా నన్ను క్షమించబోయి, నేను అనవసరంగా దుర్భాషలాడాను. కులదేవత కల్లోకి వచ్చి నీకే ఈ పిల్లాడికే నీ కూతుర్ని ఇవ్వాలి నువ్వని నన్ను ఆదేశించింది. నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను, నువ్వు ఇక్కడ దొరికావు, మా ఇంటికి రా, నన్ను క్షమించు, మన ఇంట్లోనే ముందు కానీ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను బాబా అని బతిమలాడాడు. కొంచెం బెట్టు చేసినా ఇతనికి అదే కదా కావాలి. అంతే. సరే వచ్చేసాడు. జయనందుడు కుర్రాన్ని చక్కగా తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేశాడు. పెళ్ళి అయిపోయింది. జయనందుడి కూతురు విశాలుడికి పెళ్ళామైపోయింది. ఓకే. పెళ్ళామైంది. అయింది కానీ ఈ విశాఖుడికి మర్యాద ఎక్కడి నుంచి వస్తుంది? నిన్నటి దాకా పనివాళ్లతో సమానంగా ఉన్నవాడు అయ్యేసరికల్లా ఆ ఇంట్లో పనివాళ్ళు తుస్కరించేవాళ్ళు అతన్ని. అయ్యగారు అల్లుడుగా గౌరవించేవాళ్ళు కాదు. నిన్నటి దాకా మాతో పాటేగా కలిసి తిరిగి అన్నం తిన్నాడు. అది మాకంటే హీనం వీడు, మేమైతే పనిచేసి పావలా పుచ్చుకుంటున్నాం, వీళ్ళ మీద పడి తిన్నాడు. ఈ భావాల్లో ఉండేది. 4-5 బావమరుదులు ఉన్నారు. వాళ్ళు ఈ ఆడపిల్లకి లేకలేక పెళ్లి చేస్తే అదేం తీసుకుపోయి వీడు ఎవరికో ఇచ్చాడు నాన్నని వాళ్ళకి ఈ విశాఖుడు మొహమే గిట్టేది కాదు. భావించేవాళ్ళు కాదు, అల్లుడుగా మర్యాద ఇచ్చేవాళ్ళు కాదు, భోజనానికి సహపంక్తికి పిలిచేవాళ్ళు కాదు. ఈ పరిస్థితి నచ్చటం మానేసింది. పెళ్ళం బాగానే ఉంటుంది, పెళ్లి చేసుకున్న పిల్లలు బాగానే ఉంటారు, ఈ విశాఖుడు చూడడానికి బాగానే ఉంటాడు. అమ్మాయికి ఏదో కాస్త కష్టం తోచినా మిగిలిన వ్యవహారాల్లో అది ఊరుకునేది. ఇతను బాగా బాధపడేవాడు. అయితే ఏమైంది, ఒకసారి మామగారికి చెప్పాడు. ఈ మామగారికి చెప్పిన రోజు రాత్రి అతనికి కల వచ్చింది ఒకటి, ఒక మంచి కళ. ఏమిటది, తను మామగారి కంటే పెద్ద కోటీశ్వరుడు అయిపోయినట్టు, తను కోట్లు గడిస్తున్నట్టు కల వచ్చింది. మర్నాడు ఈ బావమరుదుల దగ్గర తిరస్కారాన్ని పొందాడు అతను. మామగారికి చెప్పాడు, నేను ఇక్కడ ఉండనండి, వీళ్ళందరూ నాతో సరిగ్గా ఉండట్లేదు, నేను పని పాట లేకుండా మీ ఇంట్లో కూర్చొని తింటున్నానని అనుకుంటున్నారు, నాకు ఇంకో దారి ఏదైనా కావాలి, సలహా చెప్పమంటే మామగారు అన్నాడు, దాందేముందో నేను పెట్టుబడి పెడతాను, నువ్వు వేరే వ్యాపారం పెట్టుకో, మనం వ్యాపారస్తులం, నువ్వు వ్యాపారస్తుల కుటుంబంలో వాడివే, అమ్మాయిని తీసుకుని వెళ్ళి విడిగా ఉందు కానీ చక్కగా వ్యాపారం చేసుకొని నీ వ్యాపారం అని చెప్పి ఆనాటికి 3వ రోజు రాత్రికి ఇంత ధనమని జయనందుడికి మన విశాఖుడి పేరు మీద పెట్టి కొట్టుకొని పెట్టి ఇల్లు వాకిలి అన్నీ అరేంజ్ చేసి పిల్లనిచ్చి కాపురాన్ని పంపించేసి వ్యాపారం మొదలుపెట్టించేశాడు. వారం తిరిగేసరికి వ్యాపారం పుంజుకుంది. వారం తిరిగి వ్యాపారం సెట్ అయింది. ఇక అక్కడి నుంచి 3-6 నెలల లోపల వ్యాపారం చిలవలు పలవలుగా వృద్ధి అయిపోయింది. ఎంత సంపాదించేశాడో. సో కళలో వచ్చినట్టుగానే మరి పునశ్చరణ చేశాడు. అయితే ఏమైంది, ఆ సందర్భంలో ఇతను భార్యకి చెప్పాడు, నాకు ఒక కళ వచ్చింది,
నేను మీ నాన్నకంటే కోటేశ్వరుని అయిపోయినట్టు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి ఏమంది, అంత సులువా, మా నాన్న ఎంత కష్టపడ్డాడు, ఇల్లనక వాకిలనక రాత్రనక పగలనక చిన్న వ్యాపారం నుంచి ఎంత కష్టపడి ఇంత పని చేశాడు, అంత సులువా, మీకు ఒళ్ళొంగదు అని అన్నది. అంటే ఇతను అన్నాడు, ఏం కాదు, నా దగ్గర బ్రహ్మాండమైన మంత్రం ఉంది, నేను పెళ్లి చేసుకోవాలా, మంత్రంతో చేసుకున్నా, అలాగే ఇప్పుడు కూడా నేను మంత్రమే చేసుకుంటానని మావగారు పెట్టుబడి పెడతానన్న మరుక్షణం ఆ మంత్రాన్ని పునశ్చరణ చేశాడు. నేను అద్భుతమైన వ్యాపారస్తుడిని అయిపోవాలని. 3-6 నెలలు తిరిగేసరికి కోట్లకి పడగలెత్తేశాడు. అయితే ఇప్పుడు సడన్గా ఎక్కిపోయిన వాళ్ళని చూస్తే మిగిలిన వాళ్ళకి ఏదో ఎక్కిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయాడు. నిన్న కాకపోయినా కొట్టుపెట్టాడు, ఇప్పుడే ఇంత పెద్ద షోరూమ్ ఎలా వచ్చింది? సంవత్సరం తిరిగేసరికి 6 షోరూములు పెడితే మిగిలిన వాళ్ళకి అలాంటి డౌట్లే వస్తుంది. అందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇతని మీద రాజుకి కొండేలు చెప్పడం మొదలుపెట్టారు. ఇతను పర్మిషన్ల కోసం అధికారులకు లంచం ఇచ్చాడని, కొన్ని చోట్ల దొంగదారులు తొక్కి పర్మిషన్లు తెచ్చుకున్నాడని, ఇట్లా రాజుగారికి బోలెడన్ని పితూరీలు వెళ్ళిపోయింది. రేపో ఎల్లుండో వీళ్ళ మీద ఇన్స్పెక్షన్ రాబోతోంది. సరిగ్గా అదే సమయానికి జయనందుడు కాస్త మరణించాడు. వీడికి ఏం చేయాలో తెలియలే. ఆ రోజు రాత్రి అతనికి తనే రాజైనట్టు కలొచ్చింది. తను రాజైనట్టు, తన మీద పితూరీలు చెప్పిన వాళ్ళందరినీ శిక్షించినట్టు, వాళ్ళందరినీ దారిలో పెట్టేసినట్టు, తనకు ఎదురు లేకుండా చేసుకున్నట్టుగా వచ్చింది కళ. పొద్దున్నే లేచి భార్యకి చెప్పాడు. భార్య అంది, అయ్యి బాబా, ఎంత మంచి కళ వచ్చిందండి, నా మాట వినండి, చక్కగా పునశ్చరణ చేసేయండి, రాజు అయిపోదురు కానీ హాయిగా, ఈ గోళ్ళు ఏముండవు, అందరూ మన కంట్రోల్లో ఉంటారు, చెయ్యండి అని తొందరపెట్టి. తను కామ్గా ఉన్నాడు. చేస్తాను, ఆలోచిస్తాను అన్నాడు. మెల్లిగా ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. సలహా చెప్పడానికి జయనందుడు లేడు. ఏం మాట్లాడలే ఇతను. 10 రోజులు గడిచేసరికల్లా ఇతని మీద ఫిర్యాదులన్నిటిని మీద పరిశీలనకి రాబోతున్నారని వార్త రాగానే మొత్తం ఆస్తులు తెగనమ్మేసి, అతను ఎగ్గొట్టాడు ట్యాక్సులు అని ఎక్కడెక్కడ చెప్పబడిందో అవన్నీ కట్టేశాడు, మొత్తం కట్టేశాడు. దొంగదారులు అన్ని షాపులు పెట్టాడు అని చెప్పారు, ఆ షాపులన్నీ మూసేసాడు, అమ్మేశాడు. ఆస్తులు తెగనమ్మేసి కట్టవలసిన ట్యాక్సులు మొత్తం కట్టి మిగిలిన కొంత సొమ్ముతో భార్యను తీసుకుని ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడు. వేరే ఊళ్ళో చిన్న దుకాణం పెట్టుకుని వాళ్ళ జీవితం వాళ్ళు గడిపారు. ఈ కథ చెప్పాడు పేతాళుడు. ఎందుకు ఈ విశాఖుడు రాజు అవ్వలేదు? వాడికి 3వసారి అవకాశం ఉంది. ఋషి ఏం చెప్పాడు? 3 times ఉంది అన్నాడు. ఫస్ట్ టైం మాలిని పెళ్లి చేసుకోవడానికి వాడుకున్నాడు, 2వసారి కోటీశ్వరుడు అవ్వడానికి వాడుకున్నాడు, 3వసారి రాజుగా ఎందుకు వాడుకోవాలా? అవకాశం ఉందా? ఈ ఆస్తంతా పోదుగా, ఈ రాజ్యం అంతా వాడి చేతిలో ఉంటుందా? బావమరుదులు తనని హేళన చేసి ఎకిరిచ్చిన వాళ్ళేమో తన కాలు కిందకు వస్తారా? ఏ పని వాళ్ళైతే తనని బాగా చూడకుండా అవమానించారు వాళ్ళందరినీ కంట్రోల్, అందరినీ జైల్లో బారేయచ్చు. మరి ఎందుకు చేశాడు ఇట్లా అని అడిగితే రాజు నవ్వాడు. విక్రమార్కుడు, ఎందుకు చేస్తారు ఎవరైనా ఇలాంటి పని? ఆలోచించుకున్నాడు విశాఖుడు. మాలిని పెళ్లి చేసుకోవటం అని చెప్పి కలగన్నాడు. ఆ కళ నిజం చేసుకున్నాడు. ఏం సుఖపడ్డాడు? ఒక మాలిని దక్కింది తప్ప గౌరవం దక్కిందా అతనికి? కనీసం ఓ చిన్నింటి అల్లుడైన ఆ అల్లుడన్న గౌరవం ఉండేదా? అది కూడా లేదు. అల్లుడన్న గౌరవం లేదు, మర్యాద లేదు. పైగా వీడు దారేపోయేవాడు అందలం ఎక్కాడని తుస్కరింపు, అమర్యాద సహించవలసి వచ్చింది. పెళ్లి వల్ల వచ్చే సంతోషం ఏంటమ్మా? పొట్టి భార్యా సౌఖ్యం ఒకటే కాదుగా, సంసార సౌఖ్యం ఒకటే కాదు, సమాజంలో గౌరవం కావాలి, అది లభించలా. 2వ కళ ఏం అన్నాడు? కోటీశ్వరుడు అయిపోవటం. కోటీశ్వరుడు అయిపోయాడు. అయిపోతే కోటీశ్వరుడు అవ్వటం వల్ల వచ్చినటువంటి చిక్కులు, ఎన్ని రకాల చిక్కులు వచ్చినాయి, ఏది సార్ట్అవుట్ చేసుకోలేకపోయాడు. 3వ కళ ఏమొచ్చింది? రాజు అయిపోతాం. రాజు అయిపోతే తనకి ఇష్టం లేని వాళ్ళందరినీ శిక్షించినట్టు వచ్చింది. అదొక్కటే నా పని రాజుకి. వ్యాపారం అంటే చూడు, వ్యాపారం అంటేనే వ్యాపారం చేయటంతో పాటు దాంట్లో వచ్చే చిక్కుల్ని అన్నిటినీ సరిచేసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ కావాలి దానికి. అవును, లేదు మనకి. ముందేమో గౌరవం సంపాదించుకోవాలా, 2వసారి తెలివి సంపాదించుకోవాలా, ఇప్పుడు 3వసారి మనం రాజు అయిపోతే ఆ రాజ్యాన్ని ఒక చెయ్యొద్దు మరి, అప్పుడు ఫెయిల్యూరేగా. ఈ మంత్రం నీ కోరిక తీరుస్తుంది కానీ
ఆ కోరికని ప్రభావవంతంగా చేసుకుని సిద్ధించుకునేందుకు నీకే సహాయము చేయదు అది. రాజేముంది, తెల్లారిసరికి రాజైపోతాడు. రాజుగా ఉండడానికి కావాల్సిన తెలివిని అది ఇవ్వదు. అంతే. తెలివేది మనకి? ఒకళ్ళ ఇంట్లో పై పనులు చేసే కుర్రవాడికి ఉండవలసిన తెలివి ఉంది మనకి. రాజుగా ఉండేంత తెలివి లేదు. కనీసం వ్యాపారస్తుడి తెలివితేటలు కూడా లేవు మనకి. Yes. ఎందుకు వచ్చింది? అందుకని ఇప్పుడు తెలివి గాలించాడు. ఎప్పటికి బుద్ధి వచ్చింది అనమాట. అందుకని కాదు, ఇది కాదు. మనం మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కితే ఎలాగో భార్య లభించింది, మామగారి వల్ల కొంత ధనం మిగిలింది, ఆయన ఇచ్చాడుగా మొదట, అన్ని అమ్మేసిన ఏదో కొంత మిగిలిందిగా, ఇది మూలధనంగా పెట్టుకుని మన శక్తియుక్తులతో ఆచితూచి అడుగు వేస్తూ వ్యాపారంలో మెలకులు మనమే వ్యాపారం చేస్తూ మెలకువలు తెలుసుకోవడం. ఇది కొన్నాం నష్టం వచ్చింది, ఇది కొన్నాం లాభం వస్తుంది, ఇక్కడ ఇలా చేయకూడదు, అవన్నీ ఎలా తెలుస్తాయి? ట్రయల్ అండ్ ఎర్రర్తో తెలుస్తాయి. అంతే. అది మనమే చేద్దామని ఆలోచించుకున్నాడు. విశాఖుడికి తెలివి వచ్చింది కాబట్టి రాజు అయ్యే కళని వాడుకోలేదు అని చెప్పంగానే ఆశ్చర్యపోయాడు పోయేతాళ్ళు. ఎలాంటి చిక్కు ప్రశ్నైనా ముడి విప్పదీసేస్తావు నువ్వు, ఇది ఎవ్వరికీ అర్థం కాదు, నీకు అర్థమైంది, కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను పోతున్నా అని వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజుగారు వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి.